హాయ్ చైతన్య. నేను రీసెంట్గా ఈ బుక్ చదివాను, నాకు చాలా బాగా అనిపించింది. ఇవాళ ఇన్ని పడ్డాయి కదా, అన్రిటన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. అన్రిటన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ పెట్టడానికి ఫ్యాక్ట్స్ అనేది ఏంటి, రియాలిటీలో జరుగుతుంది, రియాలిటీ అంటే ఏంటి అనేది కదా. సో అన్రిటన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆ ఫ్యాక్ట్స్ పీపుల్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కానీ అది బయటికి చెప్పుకోరు, ఇంట్రోవర్ట్స్ లాగా అలాగా. సో చాలా మంది వాళ్ళ ఫీలింగ్స్ ని ఎవరితో ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. చాలా రియాలిటీకి ఉన్న పాయింట్స్ ప్రెసెంట్ జనరేషన్ లో జరుగుతున్నవి. సో అవన్నీ ఎవరైతే చెప్పుకోకుండా బయటకు రాకుండా ఉండడానికి నేను అన్రిటన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ పెట్టాను. ఓకే, ఈ యొక్క బుక్ థీమ్ ఏంటి అసలు? ఈ బుక్ థీమ్ వచ్చేసి టోటలీ స్టోరీ కాదు, కోట్స్ గురించి. లవ్, రియాలిటీ, ట్రస్ట్, యాక్సెప్ట్. ఇది డే టు డే లైఫ్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. సో ఇది ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని చేసుకొని కోట్స్ లాగా రాస్తారు. మీరు ఈ బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే నేనే. ఎలా అంటే నా చుట్టూ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, బట్ నేను లాస్ట్ వరకు లీక్ చేయలేదు ఎవరికి. ఫ్యూ ఆఫ్ మెంబర్స్ నేను జస్ట్ లీక్ చేసా. అండ్ ఇన్స్పిరేషన్ అయితే నేను హీల్ అవ్వడానికి పర్సనల్ గా, అండ్ నాకు సమ్ డైవర్ట్ అవ్వడానికి, దానికోసం నేను ఫస్ట్ నేను ఒక పర్సనల్ డైరీ రాసాను. అలా రాస్తూ అది బుక్ రాద్దాము అనే థాట్ నాకు. మీరు బుక్ ఎన్ని మంత్స్ రాయాలి? నేను పాస్ట్ 1.5 years నుంచి నార్మల్ గా బుక్ రాస్తున్నా, అంటే నా పర్సనల్ డైరీ రాస్తున్నా. నాకు ఒక సర్టెన్ టైంలో నాకు ఎక్కువ డీవియేషన్స్ కావాలని అనిపించింది. నేను ఏదో చెయ్యాలి. ఇప్పుడు నువ్వు పీపుల్ ఒక పర్సన్ తో చెప్తే ఏదైనా నువ్వు సఫర్ అవుతుంది చెప్తే నువ్వు హీల్ అవుతావు, రైట్? సో అలాగా నీ చుట్టూ ఒక సర్టెన్ టైంలో పీపుల్ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? మోస్ట్లీ నేనైతే డైరీ రాస్తా. సో నాకు అలా డైరీ రాస్తే నేను సఫర్ అవుతుంది, నేను రాస్తే నేను హీల్ అవుతా. సో ఆ హీల్ ప్రాసెస్ నాకు నచ్చింది. సో నాలాగా చాలా మంది ఉంటారు. సో అలా ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ దొరకాలి అని అనుకొని నేను అలా రాసి. మరి ఈ బుక్ మీరు అందరికి చాలా అంటారు కదా, దీన్ని అంటే ఆన్లైన్ లో కూడా పెడతారా లేదంటే ఓన్లీ సో అది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో లింక్స్ వస్తాయి. ఈ బుక్ లో మీకు బాగా నచ్చిన క్యూట్ ఏంటి? నాకు బాగా అంటే ప్రతి ఒక్క కోట్ కి ఒక యూనిక్ వే ఉంది, ఒక యూనిక్ స్టోరీ ఉంది. ఒక్కొక్కటి అన్ని నా బెస్ట్ కోట్సే, కానీ దాంట్లో నాకు ఎక్కువగా పర్సనల్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే స్టార్టింగ్ పేజ్ లో వాట్స్ లైఫ్ అని ఉంటుంది. అది నాకు ఎక్కువగా. వాట్స్ లైఫ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, we all have the emotions. సో నువ్వు ఏ ప్రాసెస్ దగ్గర ఆగినా కూడా లాస్ట్ కి నీ లైఫ్ దగ్గరికి వస్తావు. నీ లైఫ్ ఏంటి, నువ్వు ఏం చేయబోతున్నావు అని అనుకుంటావు. కాబట్టి లైఫ్ అనే చాప్టర్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. బుక్ లో కంటెంట్ మీ లైఫ్ కనెక్ట్ అయి ఉందా? కనెక్ట్ అవుతుంది. ప్రతి పీపుల్ కి కనెక్ట్ అవుతుంది. డే టు డే మనం అంటే మోస్ట్లీ ఇది రియాలిటీ. నువ్వు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ రియాలిటీ అంటే ఏంటి అని నువ్వు తెలుసుకున్నావు ఎప్పుడన్నా? సో ఖచ్చితంగా నీకు కనెక్ట్ అయినప్పుడు అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి పీపుల్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఒక సమ్ అదర్ పర్సన్ తో ట్రస్ట్ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. నువ్వు ట్రస్ట్ ఉంటే తప్ప ఆ పర్సన్ తో నువ్వు మాట్లాడాలి. ఈ బుక్ ద్వారా పీపుల్ కి ఈ బుక్ ద్వారా పీపుల్ కి ఏం జరిగినా, ఏం జరుగుతున్నా కూడా అక్కడ ఆగిపోకుండా యూ నీడ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ, అలాగే నువ్వు ముందుకెళ్ళాలి. సో ఇది అంటే కొందరికి 1 week పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు దాంట్లో నుంచి ఖచ్చితంగా బయటికి వస్తావు, రావాలి కూడా. నువ్వు అక్కడే ఆగిపోయి సఫర్ అవుతే అప్పుడు ఎవరు నేను కేర్ చేయరు. పర్సనలీ నేను నువ్వే కేర్ చేసుకోవాలి, ఇంకొకరు వచ్చి నేను ఎవరు కన్సోల్ చేయరు. సో
ఎంత టైం అయినా పడుతుంది, టైం తీసుకో నువ్వు హీల్ అవ్వడానికి. హీల్ అయిన తర్వాత బయటకు వస్తావు కదా, ఆ రోజు నీకు ఉంటుంది లైక్ నేను ఇంత స్ట్రాంగ్ గా, నేను ఇంత దాటాను అనిపిస్తుంది. అలానే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు హీల్ అవుతావు, బయటకు వస్తావు. ఆ వచ్చాక నువ్వు చాలా స్ట్రాంగ్ అవుతావు. అప్పుడులాగా నువ్వు అసలు ఉండవు. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే అంత స్ట్రాంగ్ బయటకు వస్తావు. బయటకు వచ్చాక నీకు నువ్వుగానే నచ్చుతావు. ఓకే, ఓవరాల్ మీ బుకింగ్ పీపుల్ ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి అంటే సమ్ పీపుల్ ఎవరు షేర్ చేసుకోరు ఇంకో పర్సన్ తో. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ట్రస్ట్ ఇష్యూస్, అలా ఉన్న పర్సన్ ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. అండ్ ప్రెసెంట్ నాకు ఉన్నారు ఒక సర్టెన్ టైం నా ఫ్రెండ్స్ అంతా హాస్టల్కి వెళ్ళిపోతారు అండ్ నాతో ఎవరు ఉండరు. నేను ఇంట్లో ఉంటాను, అప్పుడు నేను ఒకదానిగా ఉంటాను. సో ఎవరి లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక సర్టెన్ టైం వచ్చాక నీ పేరెంట్స్ తో కూడా అంత ఓపెన్ గా షేర్ చేస్తావు, కానీ అంత గట్టిగా వెళ్ళావు. బికాస్ నీ వల్ల వాళ్ళు సఫర్ అవుతారేమో అని అనుకుంటున్నావు. సో అలాగే నాలెడ్జ్ నుంచి లైక్ నేను ఆ టైంలో నేను లైక్ సఫర్ అయింది అలా నేను అనేది కాదు, అందరూ సఫర్ అవుతున్నారు ప్రెసెంట్ జనరేషన్ లో. ప్రెసెంట్ ఎలా ఉందంటే అందరూ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ అనే దానికి చాలా ఎక్కువ ఉన్నారు. సో ఓవర్ థింకింగ్ అనేది చాలా కామన్ అయింది పీపుల్ లో. సో వాళ్ళందరికీ ఆన్సర్స్ దొరకట్లేదు, ఒక ప్రాపర్ క్లోజర్ దొరకట్లేదు. క్లోజర్ లేక చాలా మంది చాలా ఆలోచిస్తూ సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీ బుక్ చదివితే ఆన్సర్స్ వస్తాయి ఖచ్చితంగా. నీకు గురించి నీకు ఆన్సర్ కావాలంటే దాని గురించి ఉంటుంది, అంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు రియాలిటీని. సో దాన్ని నువ్వు ఓవర్కమ్ చేసి బయటకు రాగలుగుతావు. మోస్ట్లీ ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా. ఒక 2 days చదువుతున్నాను. When I learned to drive my test, I found my solid in the అంటే మీరు ఎంత గట్టిగా రాదు దీన్ని. అసలే మీకేమన్నా మీ లైఫ్ ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా అయిందా? లవ్ ఫెయిల్యూర్ అని కాదు, బ్రేక్ అంటే లవ్ ఒకటే కాదు. నీ చుట్టూ పీపుల్ లైక్ నీ చుట్టూ పీపుల్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఒక బ్రేకప్. ఇప్పుడు అది మోస్ట్ ట్రెండింగ్ వన్ కదా. పేరెంట్స్ తో కన్నా కొన్ని సిచ్యువేషన్స్ ని ఫ్రెండ్స్ తో ఎక్కువ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కి పిన్ టు పిన్ తెలుస్తుంది లైక్ కదా. సో అలా తెలిసిన పిన్ టు పిన్ పర్సన్ కొన్ని ఇయర్స్ నీతో ఉండి లేటర్ నేను వదిలేసి ఇంకో పర్సన్ తో ఉన్నారని లైక్ ఏమనిపిస్తుంది, నా పిన్ టు పిన్ ఉన్న స్టోరీ తెలిసిన అతనే, నా గురించి తెలిసిన అతనే లైక్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా లేదా లైక్ అదే మీ లైఫ్ లో ఎవరైనా అలా ఉన్నారా? ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. నాకేం కాదు, ఎవరికైనా ఉంటుంది. నీకుంటుంది, నాకుంటుంది, ఇంకెవరికైనా ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్ముతూ వాళ్ళ నుంచి ఏదో తెలుసుకుంటాం ఖచ్చితంగా. సో అలాగే మీ మమ్మీ రియాక్షన్ ఏంటి? లైక్ మీ ఫాదర్ చెప్పాలి, మీ మమ్మీ వాళ్ళకి చెప్పారా? మా మమ్మీకి ఒక్కటే చెప్పాను. మమ్మీ రియాక్షన్ ఏంటి? మమ్మీ రియాక్షన్ ఏం లేదు. తను కూడా ఏమనుకుందంటే లైక్ ఒక డైరీ రాస్తాను కదా అలా అనుకున్నారు. లైక్ నేను ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తాను అనేలాగా అనుకోలేదు. రాసాక తను నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, లైక్ ఏం రాసావు ఏంటి యా. తను ఒకటి అడిగింది, ఏం రాసావు నేను చదవాలి అనేసి అడిగారు. నేను అన్నాను లైక్ నేను ఇప్పుడే రివీల్ చేయను అండ్ నువ్వు ఎలా తీసుకుంటా నాకు తెలీదు. నేను లవ్ గురించి రియాలిటీ దాని గురించి రాశాను. సో నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి అని చెప్పాను. మా మమ్మీ ఒకటే అన్నారు, దట్ నేను పాజిటివ్గా తీసుకుంటాను. తనైతే నాకు ఫుల్ సపోర్ట్. నేను చాలా ఫ్రీగానే ఉంటాను. తను నన్ను ఒక క్వశ్చన్ కూడా చేయలేదు. సే వన్ లైన్ అబౌట్ దిస్ బుక్ అంటే మీరు ఏం చెప్తారు? ఇన్ ది ఎండ్ we all become stories.